Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు మనకి iOS 26.0.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ iPhone 17 Pro Max లో ఇక్కడ చూస్తున్నారు కదా 989 MB అయితే ఉంది. అదే మీరు 16 Pro Max లో చూసుకున్న 872 MB అయితే ఉంటుంది. సో మీకు అటు ఇటుగా లెస్ దెన్ ఏ GB అయితే ఈ అప్డేట్ ఉంటుంది. సో ఇది 0.1 అప్డేట్ కాబట్టి దీంట్లో మనకి కొన్ని బగ్ ఫిక్సెస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి మనం వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వర్షన్ నెంబర్ చూడొచ్చు 26.0.1 అని చెప్పి ఉంటుంది. 23A355 ఇది వచ్చేసి మోడల్ నెంబర్. ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ని ఫిక్స్ చేశారనేది ఇన్ డీటెయిల్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ న్యూ అప్డేట్ ఏంటి అంటే ఈ అప్డేట్ లో మీకు ఇక్కడ మోడమ్ ఫర్మ్వేర్ అప్డేట్ అనేది జరుగుతుంది. మీకు ఏదన్నా వైఫై ఇష్యూస్ కానీ బ్లూటూత్ ఇష్యూస్ కానీ నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ అవుతాయి. మనకి iPhone 17 సిరీస్ లో కొత్తగా N1 మోడమ్ అయితే తీసుకొచ్చారు. సో మీకు వైఫై ఇష్యూస్ సడన్ గా వైఫై డిస్కనెక్ట్ అవటం మళ్ళీ రీకనెక్ట్ అవటం ఈ అప్డేట్ లో అయితే అవి రిజాల్వ్ అవుతాయి. 17 డివైజెస్ కే కాదు, ఇది iPhone 16 సిరీస్ కానీ 14 సిరీస్ 15 సిరీస్ దేనికి మీకు iOS 26 లో ఎటువంటి వైఫై ఇష్యూస్ ఉన్నా సరే ఈ అప్డేట్ లో అయితే అవి రిజాల్వ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కెమెరాలో 17 సిరీస్ కొత్తగా ఫోన్ కొనుక్కొని ఫొటోస్ తీస్తుంటే కొన్ని ఫొటోస్ అనేవి బ్లర్ అవటం లేదంటే ఏమన్నా చుక్కలు కనపడటం మధ్యలో ఏమన్నా బ్లాక్ డాట్స్ కనపడటం అయితే జరుగుతుంది. సో అలాంటి కెమెరా ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఈ అప్డేట్ లో అయితే రిజాల్వ్ అవుతాయి. అన్ని 17 సిరీస్ లోనూ ఇది కామన్ ఇష్యూ అన్నమాట. కెమెరా ఓపెన్ చేసి ఫొటోస్ తీస్తుంటే ఒక్కొక్కసారి బ్లాక్ డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి లేదా ఫోటో అనేది ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ మీకు ఏమన్నా 17 సిరీస్ లో కనిపిస్తే ఈ అప్డేట్ చేసుకోవడం అయితే వెరీ ఇంపార్టెంట్. థర్డ్ రిజాల్వ్ చేసిన ఇష్యూ ఏంటి అంటే మీకు హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ వస్తుంది. దీంట్లో మీరు టింట్ ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని యాప్స్ అనేవి బ్లాంక్ అయిపోతూ ఉంటాయి లేదా డిసపియర్ అయిపోతాయి. ప్రస్తుతానికైతే నా ఫోన్ లో అయితే బాగానే పనిచేస్తుంది. మీకు ఎవరికన్నా సరే టింట్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఏదైనా అప్లికేషన్స్ అనేవి బ్లాంక్ అయిపోవటం డిసపియర్ అయిపోవటం కానీ జరిగితే ఈ అప్డేట్ లో అలాంటి ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయి అనమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ టింట్ ఆప్షన్స్ టోటల్ గా 4 ఆప్షన్స్ చూపించాలి. ఫోన్ కలర్ ఆప్షన్, కేస్ ఆప్షన్ అండ్ థర్డ్ వచ్చేసి ఇమేజ్ ఆప్షన్ అంటే ఇమేజ్ కలర్ బట్టి థీమ్ మారుతుంది. అండ్ ఆల్సో ఐడెంటిఫైయర్ ఆప్షన్ అంటే ఇమేజ్ లో మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే పర్టికులర్ స్పాట్ దాని కలర్ ని థీమ్ లా సెట్ చేస్తుంది అనమాట. ఒకసారి ఇక్కడ 16 Pro Max ఉంది, దీంట్లో ఒకసారి చూద్దాము. జనరల్, అబౌట్ లో చూడొచ్చు 26.0.1 అప్డేట్ అయితే చేశాను. సో ఇప్పుడు టింట్ లోకి వెళ్దాము. ఎడిట్, కస్టమైజ్, టింట్. అప్డేట్ చేసిన వెంటనే పనిచేసింది, మళ్ళీ ఇప్పుడు పని చేయట్లేదు. ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోన్ కలర్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ తగ్గట్టు ఐకాన్ థీమ్ మారుతుంది. అది డిసేబుల్ అయిపోయింది, పని చేయట్లేదు. నా దగ్గర iPhone 16 కూడా ఉంది, దీంట్లో కూడా పనిచేస్తుంది కానీ iPhone 16 Pro Max లో అయితే పని చేయట్లేదు. ఎడిట్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్తే టింట్, ఇక్కడ చూడొచ్చు ఫోన్ ఆప్షన్ ఉంది, పనిచేస్తుంది. కేస్ ఆప్షన్, ఇమేజ్ ఆప్షన్. నా iPhone 16 Pro Max లో అయితే ఒక ఇష్యూ అయితే ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. సో మీ టింట్ లో పెట్టినప్పుడు ఐకాన్స్ అయితే బ్లాంక్ అవ్వట్లేదు. ఆ ఇష్యూని అయితే రిజాల్వ్ చేశారు. iOS 26 సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత కొంతమందికి వాయిస్ ఓవర్ యాక్సెసిబిలిటీలో ఈ వాయిస్ ఓవర్ ఫీచర్ కూడా పనిచేయట్లేదు, డిసేబుల్ అయిపోయింది. బట్ ఇప్పటి నుంచి ఈ ఫీచర్ కూడా అనేబుల్ అవుతుంది. ఈ అప్డేట్ అనేది ఓన్లీ 17 సిరీస్కే కాదు, మీరు iOS 26 సపోర్టెడ్ డివైస్ ఏది యూస్ చేస్తున్నా ఈ అప్డేట్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి ఈ అప్డేట్లో రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. అండ్ మీరు సెక్యూరిటీ అప్డేట్స్లోకి వెళ్ళినా కూడా వన్ మేజర్ అప్డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ 26.0.1 ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకు ఒక ఇష్యూ అయితే ఉంటుంది. ఆ ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రిజాల్వ్ చేయడానికే మనకి iOS 26.0.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ iOS 26 అప్డేట్ మీరు చేయకపోయినా కూడా 18.7.1 అప్డేట్ కూడా రిలీజ్ అయింది ఇవాళ. దాంట్లో కూడా ఇది మేజర్ సెక్యూరిటీ ఇష్యూ అనమాట. ఈ అప్డేట్ చేసుకోమని చెప్పే 18.7.1 కూడా రిలీజ్ చేశారు. iOS 18 లో కనుక ఉంటే 18.7.1 అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ అప్డేట్ ఇట్. ఒకసారి బ్యాటరీ హెల్త్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది కొత్త ఫోన్ 100% ఉండొచ్చు. బ్యాటరీ హెల్త్ చూడొచ్చు 100% ఉంది. టోటల్లీ 5 సైకిల్స్. 16 Pro Max లో ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు బ్యాటరీ హెల్త్ లాస్ట్ టైం మీరు చెక్ చేసినప్పుడు 95% లో ఉండాలి. సో అప్డేట్ చేసిన తర్వాత కూడా 95% ఉంది. నేను దీన్ని బేటా వర్షన్స్ ని ఆఫ్ చేసేసాను. స్టేబుల్ వర్షన్స్ లో ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు బేటా వర్షన్స్ ఆర్ ఆఫ్. మీరు ఈ బేటా వర్షన్స్ కనుక ఆన్ లో పెట్టుకుంటే మీకు ఈ iOS 26.0.1 అప్డేట్ అయితే కనిపించదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ 26.1 అప్డేట్ వచ్చి ఉంటుంది బేటాల్లో. ఈ బేటాస్ అనేవి ఆఫ్ చేయాలి. ఆల్రెడీ 26.1 లో ఉంటే మీకు ఈ అప్డేట్ అనేది రాదు.
బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి నాకు iOS 26 అప్డేట్ చేసిన తర్వాత iPhone 16 Pro Maxలో 1 day యూసేజ్ అయితే వస్తుంది. ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. మేబీ iOS 26.1తో బెటర్ అవుతుందేమో. బేటా వర్షన్స్తో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. 1 day ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది 16 Pro Maxలో. సో చూసారు కదా, ఇదైతే ఇవాళ వీడియో. 26.0.1 అప్డేట్లో మనకి లేటెస్ట్ ఫీచర్స్ అయితే ఏమీ రావు, జస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రమే. ఈ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఫిక్స్ చేశారు. మీకు iOS 26లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా 26.0.1 అయితే అప్డేట్ చేసుకోండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.